ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఒక అరుదైన అవకాశం వచ్చింది. ఇప్పటివరకు ఇండియాలో పాన్ ఇండియా హీరోల్లో అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ టాప్ ప్లేస్లో ఉన్నాడనేది కాదనలేని వాస్తవం. కలెక్షన్స్ పరంగా చూస్తే కనుక టాప్ ప్లేస్లో ఇప్పటివరకు ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా RRR. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించినటువంటి ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు కాబట్టి ఆబ్వియస్గా అది హయ్యెస్ట్ కలెక్షన్స్తో ఓన్లీ ఫస్ట్ డే సంబంధించి ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ లిస్ట్లో RRR ఫస్ట్ ప్లేస్లో ఉంది. టాప్ 10లో చూసుకుంటే ప్రభాస్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా చూసుకుంటే పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్ నెంబర్ 1 స్టార్ అనేది ఈ క్యాలిక్యులేషన్స్ ప్రూవ్ చేస్తూ ఉంటాయి. బట్ ఆ క్యాలిక్యులేషన్స్ దాటి కేవలం ఒక్క సినిమాతో ప్రభాస్ను కూడా దాటి తనే నెంబర్ 1 అటు కలెక్షన్స్ పరంగా చూసుకోవచ్చు, ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తనే నెంబర్ 1 అయ్యే అవకాశం అల్లు అర్జున్కి వచ్చింది. మరి నెంబర్ 1 అవుతాడా? నెంబర్ 1 అవడానికి అతను ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయాలి? అతని పుష్ప 2 ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే అతను నెంబర్ 1 ప్లేస్లోకి వస్తాడు? ఇది ఒకసారి చూద్దాం. నిజానికి కలెక్షన్స్ అనేవి ఓవరాల్ కలెక్షన్స్ చూస్తాం. ఒకప్పుడు ఎన్ని రోజులు ఆడింది సినిమా దగ్గర నుంచి ఇప్పుడు కలెక్షన్స్ దగ్గరికి వచ్చాం. ఎంత కలెక్షన్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, వీకెండ్ కలెక్షన్ ఎంత, వీక్ డేస్లో కలెక్షన్ ఎంత, ఫ్రైడే ఎలా ఉంది, మండే ఎలా ఉంది, ఇలాగ డిఫరెంట్ డేస్లో కూడా కలెక్షన్స్ చూసుకొని దాన్ని కూడా రికార్డ్స్ లాగా చూసుకుంటారు. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవరు ఎంత సాధించారు అనేది పెద్ద క్రైటీరియాగా ఆ స్టార్డమ్ని చూపించేది, ఎలివేట్ చేసేది ఫస్ట్ డే కలెక్షన్స్. ఆ కలెక్షన్స్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా RRR దాదాపు ప్రపంచవ్యాప్తంగా 223.5 కోట్లతో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అది ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేసేదే. ఇద్దరు టాప్ హీరోలు, పెద్ద హీరోలు, మాస్ హీరోలు తెలుగు నుంచి. ఇద్దరికి పాన్ ఇండియా స్థాయిలో ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా రాజమౌళి ఇది ఇక్కడ పనిచేసింది కాబట్టి RRR అంచనాలకు మించి ఇంకా సాధిస్తుంది అనుకున్నప్పటికీ కూడా కొంచెం 223.5 కోట్లతో RRR ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఆబ్వియస్గా బాహుబలి 2 కనిపిస్తుంది మనకి. ఇది కూడా రాజమౌళి డైరెక్ట్ చేశాడు. ప్రభాస్కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అప్పటివరకు ప్రభాస్ పాన్ ఇండియన్ ఆడియన్స్కి పెద్దగా తెలియదు, డబ్బింగ్ సినిమాల ద్వారా కొంచెం తెలిసినప్పటికీ కూడా బాహుబలి హిట్ అవ్వడం, తర్వాత బాహుబలిని ఊహించని హిట్ అది. యాక్చువల్గా నార్త్ వాళ్ళకి కానీ మిగతా ఇండియన్ లాంగ్వేజెస్లో ఇలాంటి గ్రాఫిక్స్, ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ అంత అద్భుతమైనటువంటి సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుచేత బాహుబలి మీద పెద్దగా అంచనా లేకపోయినా ఆ సినిమా సాధించినటువంటి విజయం చూసి సినిమాకి సంబంధించి రాజమౌళి ఎఫర్ట్ చూసి ప్రభాస్ కానీ, రానా కానీ, అనుష్క కానీ వీళ్ళ కట్అవుట్స్ చూసి సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెరిగాయి. ఆ పెరిగిన అంచనాలు రీచ్ అవడంలో రాజమౌళి 100% సక్సెస్ అయ్యాడు. అందుకని అప్పటికి బాహుబలి RRR కంటే ముందు బాహుబలి 214.5 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ డే సంబంధించి. ఇది ప్రభాస్ సినిమా. నెక్స్ట్ కల్కి. ఆల్రెడీ బాహుబలి తర్వాత సాహో కానీ, ఆదిపురుష్ కానీ, సలార్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా అవతరించినటువంటి ప్రభాస్ కల్కి సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు పాన్ ఇండియన్ ఆడియన్స్కి పెద్దగా తెలియదు. అయినప్పటికీ కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి ప్యాడింగ్ అమితాబ్ బచ్చన్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, దీపికా పదుకోన్, దిశా పఠాని ఇలాగ టాప్ పాన్ ఇండియన్ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా దీనికి ప్లస్ అవ్వడంతో కల్కి సినిమా మీద అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఈ అంచనాలు దాటి అది అంతవరకు 100% రీచ్ అవ్వలేదు. అందుచేత కల్కి థర్డ్ ప్లేస్లో 182 కోట్లతో కల్కి థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత సలార్ 1 165.3 కోట్లు. KGF కన్నడ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా KGF 2. ఇది KGF సేమ్ బాహుబలి 1కి ఎట్లాగైతే అంచనాలు లేవో KGFకి సంబంధించి ఫస్ట్ పార్ట్ కూడా పెద్దగా అంచనాలు లేవు. అందుకని ఆ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో అది కొంత వెనకబడింది. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అంచేత ఆబ్వియస్గా అది 5th ప్లేస్లో 162.9 crores 162.9 కోట్లతో KGF 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత దేవర, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా అది RRR తర్వాత RRRతో వచ్చినటువంటి పాన్ ఇండియన్ ఇమేజ్ని సస్టైన్ చేసుకుంటూ ఒక భారీ స్థాయిలో చేసినటువంటి సినిమా. రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత ఫ్లాప్ అవుతుంది అనేటువంటి సెంటిమెంట్ని బ్రేక్ చేసినటువంటి దేవర 6th ప్లేస్లో నిలిచింది. ఇది ఫస్ట్ డే 145.2 కోట్లు కలెక్ట్ చేసింది దేవర. ఒక రకంగా ఇది ఎన్టీఆర్కి సంబంధించి ఒక పొటెన్షియల్ని ప్రూవ్ చేసినట్టే అనుకోవాలి. ఎందుకంటే సోలోగా అతను చేసినటువంటి సినిమా, ఇటు డైరెక్టర్ ఆల్రెడీ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చున్నాడు కాబట్టి అతనికి సంబంధించి అది హైయెస్ట్ కలెక్షన్స్ అతని కెరీర్కి సంబంధించి 6th ప్లేస్లో. నెక్స్ట్ ఎవరు ఊహించినట్టుగా లియో, తమిళ నుంచి లియో సినిమా. విజయ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, విజయ్ ఫ్లాప్ సినిమాలు కూడా లాభాలు తీసుకొస్తాయన్నట్టు గతంలో మనకి పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఇక్కడ ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలు లాస్ అవ్వర్ అని ఏదైతే ఉందో అక్కడ తమిళనాడులో విజయ్ కూడా సేమ్ అదే ఇమేజ్ ఉంది. కాబట్టి లియో సినిమా మన దగ్గర యావరేజ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ డే అతనికి ఉన్నటువంటి ఇమేజ్ పెద్దగా పాన్ ఇండియా కూడా కాదు, ఎక్కువ తమిళ నుంచి వచ్చినటువంటి గ్రాస్ అది 142.8 142.8 కోట్లు లియో కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ ఆదిపురుష్, దాని మీద నాకు విమర్శలు వచ్చాయి, రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా కంటెంట్ రామాయణం కాబట్టి ఆ సినిమా మీద చాలామంది ఆసక్తి చూపించారు. కంటెంట్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నా కూడా భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి ఈ సినిమాకి. ఆదిపురుష్ 136.8 కోట్లతో 8th ప్లేస్లో ఉంది. 9th ప్లేస్లో షారుఖ్ ఖాన్ నటించినటువంటి జవాన్ 129.2 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ సాహో 125.6 కోట్లు. సాహో బాహుబలి 2 తర్వాత వచ్చింది కాబట్టి దాని మీద ఖచ్చితంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకోవటంలో ఫస్ట్ డే కలెక్షన్స్ అప్పుడప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ అనేది ఒకటి గ్రోత్ అవుతుంది కాబట్టి
ప్రభాస్ సంబంధించి ఇది కూడా పెద్ద ఫిగర్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మొత్తం లిస్టులో టాప్ 10 లిస్టులో కల్కి, సలార్, ఆదిపురుష్, సాహో 4 సినిమాలు, బాహుబలితో కలిపి 5 సినిమాలు. టాప్ 10లో 5 సినిమాల్లో ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ సాధించినటువంటి హీరో ప్రభాస్ ఉన్నాడు. సో ఈ ప్రభాస్ ఇప్పుడు ఆబ్వియస్గా పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ 1 హీరో అయ్యాడు. ఇప్పుడు పుష్ప మీద ఉన్నటువంటి అంచనాలు చూసుకున్నా, పుష్పకు ఉన్నటువంటి క్రేజ్ చూసుకున్నా, దేశవ్యాప్తంగా కావచ్చు, వరల్డ్ వైడ్గా కావచ్చు, ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు కూడా పెంచారు. ఆ తర్వాత ఎంత రేట్లు పెంచినప్పటికీ కూడా బుక్ మై షోలో కానీ, పేటీఎంలో కానీ విపరీతమైనటువంటి డిమాండ్ ఈ సినిమాకి మనకు చూస్తాను. దాదాపు 1 మిలియన్, 1.5 మిలియన్ ఇంట్రెస్ట్లు రిలీజ్కి ముందు, అంటే బుక్ మై షో ఓపెన్ చేయడానికంటే ముందే అంత ఇంట్రెస్ట్లు మన ఆడియన్స్ నుంచి చూసాం మనం. ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో దాదాపు 1500 నుంచి 2000 వరకు, 2400 వరకు టికెట్ రేట్లున్నా కూడా విపరీతంగా అమ్ముడుపోతా ఉన్నాయి. ఇటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా టికెట్ రేట్లు పెంచారు. ఇవన్నీ కలిపి పుష్ప 2కి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి అనే ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. ఆ డిస్కషన్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా 250 కోట్లకు పైన సాధించే అవకాశం ఉందనేది ఒక విశ్లేషకుల అంచనా. నిజానికి ఈ సినిమాకు ఆ క్రేజ్ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఆ క్రేజ్ కనిపిస్తూ ఉంది, ఆ వేవ్ ఉంది. 250 కోట్లు కానీ పుష్ప 2 సోలోగా కట్టగలిగితే ఇతను ఆబ్వియస్గా ప్రభాస్ను దాటి కనిపిస్తాడు. కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, ఓవరాల్ కలెక్షన్స్ టాప్ 10లో చూసుకున్నా, ఎలా చూసుకున్న నెంబర్ 1 ప్లేస్లో అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఇది అతనికి ఒక రకమైన అరుదైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని గ్రాప్ చేసుకొని 4వ తారీఖు రాత్రి 9:30కు పడేటువంటి షోకి హిట్ టాక్ వస్తే కనుక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రకంగా చూసుకుంటే 100-150 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్లోనే కనిపిస్తూ ఉంది. తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా 250 కోట్లకు పైగానే సాధించే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఆ అంచనాలు రీచ్ అయితే కనుక అల్లు అర్జున్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన నెంబర్ 1 స్టార్గా, ఫస్ట్ హీరోగా అవతరిస్తాడు. మళ్ళీ అల్లు అర్జున్ కొట్టాలంటే మళ్ళీ ప్రభాసే రావాలి, లేదా ఇంకెవరికైనా అవకాశం ఉందా చూడాలి. రేపు గేమ్ చేంజర్ రాబోతోంది. గేమ్ చేంజర్ ఈ గేమ్ని చేంజ్ చేసే అవకాశం ఉందంటే కొంతవరకు ఇప్పుడున్నటువంటి బస్సును చూస్తే కొంత తక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ప్రమోషన్స్ పరంగా కొంత అగ్రెసివ్గా ఉండగలిగితే ఖచ్చితంగా గేమ్ చేంజర్తోనే పుష్ప 2 రికార్డ్స్ బద్దలవచ్చు. లేదా రేపు రాబోయే ప్రభాస్ సినిమాలు రాజాసాబ్ ఉంది, ఆ తర్వాత స్పిరిట్ ఉంది, ఫౌజీ వర్కింగ్ టైటిల్ అదే అనురాగ్ పూర్తి చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు మళ్ళీ ప్రభాస్ లాంటి ఒక స్టార్ వస్తే తప్ప ఈ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు అనేంతగా ఇప్పుడు పుష్ప 2కు ఊపు కనిపిస్తోంది. నిజంగా మరి ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్ కానీ ఒక రకంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ వచ్చింది అల్లు అర్జున్కి మాత్రమే మనకు కనిపిస్తోంది. సో చూసుకుంటే ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్ అని స్పష్టంగా క్లియర్గా చెప్పలేం, కానీ ఇమేజ్ల పరంగా చూసుకుంటే కొంత వ్యత్యాసం అయితే ఉంది, చాలా వ్యత్యాసం. దానికి కారణం ఆల్రెడీ ప్రభాస్ ఎలివేటెడ్ పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు ఇతను పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి స్టార్. కాకపోతే ఫస్ట్ డే కలెక్షన్స్లో తను నెంబర్ 1 అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలు పుష్ప 2 నిలబెట్టుకుంటే ఐకాన్ స్టార్ వర్సెస్ ప్రభాస్ అనేది రాబోయే రోజుల్లో మనం క్లియర్గా చూస్తామా అనేది పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి చూద్దాం.